విత్తనం నుండి ఎరువుల దాకా రైతులు ప్రతిదీ మార్కెట్పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొనడంతో వ్యవసాయ రంగంలో రోజురోజుకు పెట్టే పెట్టుబడులకు వచ్చే ఆదాయానికి పొంతన లేక రైతులు అప్పుల పాలయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోపక్క సాగు భూములు నిస్సారమవుతున్నాయి. వ్యవసాయం అంటేనే జూదంగా మారిన ఇటువంటి తరుణంలో కావాల్సింది సేంద్రియ సమగ్ర సాగు విధానం. వ్యవసాయ ఆధారిత మన సమాజంలో రోజురోజుకు రైతు చిక్కి శల్యమవుతున్నాడు. కారణం, ఇప్పుడు సాగంటే సమస్యల వలయం. పంట పొలాన్ని నమ్మి ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేస్తే చివరకు మిగిలేది అప్పుల తిప్పలు. హరిత విప్లవం అధిక దిగుబడులనిచ్చినా దానివల్ల ఉత్పన్నమైన దుష్ప్రభావాలు నేడు భూములను నిస్సారం చేసి పెట్టుబడులను విపరీతంగా పెంచేసి వ్యవసాయం అంటే లక్కీ లాటరీగా తయారు చేసింది. ఈ విపత్తు నుండి రైతులు ఎలా బయటపడాలి అంటే దానికి సమాధానం సమగ్ర ప్రకృతి వ్యవసాయం. ఏ యూనివర్సిటీలు బోధించని పాఠాలు నేర్పించే ప్రకృతిని నమ్మి మన సమస్యలకు మన చుట్టే కనిపించే సమాధానాలను శోధించడం. అలా ప్రకృతి దారిలో సాగి సారహీనమైన భూమి అని అధికారులు తేల్చిన తన పొలంలో నేడు సిరుల పంటలను పండిస్తున్న ఓ రైతు చెప్పే పాఠమే ఈనాటి బిగ్ టీవీ ఒరిజినల్స్. అడుగడుగునా శ్రమించి ఓ రైతు నిర్మించుకున్న వ్యవసాయ సామ్రాజ్యాన్ని చూద్దాం. వ్యవసాయ శాస్త్రవేత్తలను సహితం ఆశ్చర్యపరుస్తున్న వారి సేద్య విధానాలను తెలుసుకుందాం. మేము మొదలుపెట్టిన నాడు నల్గొండ డాట్ సెంటర్ నుంచి ఇద్దరు సైంటిస్టులు వచ్చిండ్రు. సాయిల్ చూసి, ఈ సాయిల్లో నువ్వేం పండిస్తావా, ఏం చేస్తావు, చేసిన నౌకరీ ఏదో చక్కగా చేసుకోక గీడొచ్చి ఏం చేస్తావు, ఈ జిల్లాలోనే వరెస్ట్ ఆఫ్ ద వరెస్ట్ సాయిల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అని చెప్పిండు ఆయన. సో ఏం చేద్దాము అనుకుంటే శ్రీపాద దబోల్కర్ అని ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన ప్లెంటీ ఫర్ ఆల్ అని ఒక పుస్తకం రాసిండు. అది నేను చదివిన సందర్భంలో కావలసిన వాళ్ళకి కావలసినంత అనేది ఆయన చెప్తున్నాడు. దానికి ఏంటిది అంటే, నీ భూసారం పెరగాలంటే భూమిలో పచ్చిరెడ్డ కలిపి దున్ను అని చెప్పిండు. దబోల్కర్ గారి పద్ధతిలో ఏంటంటే 4 రకాల పప్పు దినుసులు, 4 రకాల నూనె గింజలు, 4 రకాల తృణధాన్యాలు, 4 రకాల సుగంధ ద్రవ్యాలు అన్నీ కలిపి ఎకరాకు 20 కేజీలు చల్లేసి అవి ఒక 45 రోజులు పెరిగిన తర్వాత పూత దశకు వచ్చే ముందు వాటిని భూమిలో కలిపి దున్నేయమని చెప్పిండు. అంటే ఒక్కొక్క మొక్కకు ఒక స్వభావం ఉంటుందమ్మా. పప్పు దినుసులకు సంబంధించిన అన్నీ కూడా నత్రజనిని అందిస్తాయి, కొన్ని ఫాస్ఫరస్ని ఇస్తాయి, కొన్ని పొటాషియం ఇస్తాయి. ఇవన్నీ భూమిలో కలిసినప్పుడు ఒక రకంగా మనం సమీకృత ఆహారం అంటాం కదా. అంటే ప్రోటీన్స్, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు ఇవన్నీ కలిస్తేనే సమగ్రం అనేది. అలాగే భూమికి కూడా అన్ని రకాల మొక్కలను కలిపేసి దున్నినాం కాబట్టి అన్ని రకాల పోషకాలు భూమిలో నిక్షిప్తం అయిపోతున్నాయి. అది చేసుకోవాల్సిన పని అనేది. వీరి పేరు జిట్టా బాలరెడ్డి. భువనగిరి సమీపంలోని రామకృష్ణాపురానికి చెందిన వీరు 6.5 ఎకరాల తన పంట పొలానికి తన బిడ్డ పేరైన అమేయ కృషి వికాస కేంద్రం అని పేరు పెట్టుకున్నారు. 16 ఏళ్ల క్రితం జర్నలిజం వృత్తిని వదిలి పొలం బాట పట్టి పంట చేనునే ప్రయోగశాలగా మార్చుకున్నారు. ఒడిదుడుకుల ప్రయాణంలో ఎన్నెన్నో పాఠాలు స్వయంగా నేర్చుకున్నారు. వ్యవసాయం అంటే దండగా అనుకునే పరిస్థితిని వ్యవసాయం అంటే పండగ అన్నట్లుగా మార్చి చూపించారు. విత్తనం మొదలు భూసారం, సస్యరక్షణ, భూగర్భ జల సంరక్షణ, మార్కెటింగ్ వరకు అన్నింటినీ అధ్యయనం చేసి అవలంబించి రైతులకు మార్గదర్శిగా మారాడు. చిన్న కమతాలు ఉన్నా చింత లేకుండా బతకొచ్చని నిరూపిస్తున్నారు. వీరు చెప్పే ఆ పాఠమే ప్రకృతి సిద్ధమైన సమగ్ర వ్యవసాయం. ఈరోజు వ్యవసాయం ఏమో మార్కెట్ మీద ఆధారపడ్డది, ఆ రోజు వ్యవసాయం మీద మార్కెట్ ఆధారపడ్డది. తేడా ఇక్కడ ఉంది. అంటే సమస్యకు మూలం కూడా ఇక్కడే ఉంది. అంటే వ్యవసాయం మీద మార్కెట్ ఆధారపడ్డప్పుడు రైతుకు గౌరవం దక్కింది. రైతు మార్కెట్ మీద ఆధారపడడం మొదలైనప్పటి నుంచి రైతు సంక్షోభంలో కూరుకుపోయిండు. రైతు పట్ల ఏ మానవీయ విలువలు ఎవరు ప్రదర్శించడం కూడా కనపడట్లేదు. అంటే రైతుకు తనకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు. రైతు ఇంట్లో విత్తనాల కుండ ఎప్పుడైతే పగిలిపోయిందో రైతు పరాధీనం అయ్యిండు. అంతకుముందు ఎప్పుడు కూడా రైతు
విత్తనం కోసం మార్కెట్ వైపు చూడలే, తన తోటి రైతు వైపు చూసిండు. తన విత్తనాలను ఇంకొక రైతుకి ఇచ్చి ఇంకో రైతు దగ్గర నుంచి తాను తెచ్చుకున్నాడు. కానీ ఎప్పుడైతే హరిత విప్లవం మొదలైందో, హరిత విప్లవం తర్వాత హరిత విప్లవం పేరుతోటి ఈ నార్మన్ బోర్లాగ్ హైబ్రిడ్ విత్తనాలు అనేది చెప్పడం మొదలుపెట్టిండో, ఈ సంకర జాతి విత్తనాలు అధికోత్పత్తిని ఇస్తాయనే ఆశ చూపించేసేసి రైతు ఇంట్లో ఉన్న విత్తనాల పేర్పును పగలగొట్టారు. వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కావాలి అనుకుంటే, చిన్న సన్నకారు రైతు నిలదొక్కుకోవాలనుకుంటే తిరిగి మళ్ళీ మనం ప్రారంభ కాలానికే వెళ్ళాలి. అంటే స్వయం సమృద్ధ వ్యవసాయము, సమగ్ర వ్యవసాయంలోకి వెళ్ళాలి. అప్పుడు పాతకాలంలో మనం వ్యవసాయాన్ని కనుక చూసుకున్నట్టయితే వ్యవసాయం అనేది ఒక జీవన శైలి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే వ్యవసాయము వ్యాపారం. ఏమిటి సేంద్రియ సమగ్ర సాగు విధానం అంటే? సహజ పద్ధతుల్లో భూసారాన్ని కాపాడుకుంటూ బహుళ పంటల విధానాలను అవలంబించడమే కాకుండా కోళ్ళు, మేకలు, పశువుల పెంపకాన్ని చేపట్టడమే ఈ సేంద్రియ సమగ్ర సాగు విధానం. దీనిలో భాగంగా 365 రోజుల పాటు రైతుకు ఏదో ఒక ఆదాయం చేతికి అందుతూనే ఉంటుంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల ఊబిలో ఎందుకు కూరుకుపోతున్నాడు? మనతో జూదం ఆడుతున్న పరిస్థితులేంటి? ఒకప్పుడు సమృద్ధిగా పంటలు పండి బతుకునిచ్చిన భూమి, భరోసా ఇచ్చిన నేల నేడెందుకు పరీక్షలు పెడుతుంది అని రైతు తొలుత తనకు తాను ఆలోచించుకోవాలి. సమస్య మూలాల్లోకెళ్లి పరిష్కారం వెతకాలి. అప్పుడు సుసంపన్నమైన మన పాత సాగు పద్ధతులు కనిపిస్తాయి. పెట్టుబడులు పెరగడానికి గల లోగుట్టు కనిపిస్తుంది. వ్యవసాయ యూనివర్సిటీలకు రైతులకు మధ్య గల అగాధం కనిపిస్తుంది. కంపెనీల మాయాజాల విష వలయాలు కనిపిస్తాయి. ఆ రోజు ఏమి వేయకుండా పండించాడు కాబట్టి వచ్చిన పంట మార్కెట్కి అమ్ముకుంటే ధరలు కూడా బాగానే గిట్టుబాటు అయినాయి కాబట్టి లాభదాయకంగా కనబడ్డది. క్రమంగా నేల నిర్వీర్యం అయిపోతున్నప్పుడు, నిస్సత్వ గురవుతున్నప్పుడు వచ్చే పంట దిగుబడి కూడా రాకపోతుంది. దిగుబడి రావాలి అనుకుంటే పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి అటు మార్కెట్లో పోటీ పెరిగి, అంటే ఒకప్పుడు కొనేవాళ్ళు ఇద్దరో ముగ్గురో ఉండేవాళ్ళు, ఇప్పుడు 100 మంది అయిపోయారు. వాళ్ళ మధ్యన రైతుల మధ్యన ఐక్యత లేదు కానీ వ్యాపారుల మధ్యన ఐక్యత ఉంది. వాళ్ళు ఈ రేటు కొనాలి అనుకుంటే ఆ రేటు డిసైడ్ చేసుకుంటారు. ఆ రేటు కంటే ఏ కానా కూడా ఎక్కువ పెట్టరు. దాంతో ఏమవుతుంది, రైతు పెట్టిన పెట్టుబడికి వస్తున్న పంట అమ్ముకుంటే వచ్చిన లాభానికి మధ్యన సమతుల్యత దెబ్బతింటుంది. అంటే బ్యాలెన్స్ కుదరట్లేదు. రానాటికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అప్పులు పెరగడం వల్ల చివరికి ఆత్మహత్యల పాల్పడుతున్నారు. ఇలా పరిస్థితి ఎట్లుందంటే, మందులు కొనాలి, పురుగు మందులు కొనాలి. మన యూనివర్సిటీసు లేదా మన ప్రభుత్వ రంగ సంస్థలు ఏ పురుగు మందులు తయారు చేయవు. నాణ్యమైన హైబ్రిడ్స్ విత్తనాలు కొనండి అనేసి సైంటిస్టులు సలహా ఇస్తాడు. కానీ ఆ విత్తనాలు ఎక్కడున్నాయి అంటే మళ్ళీ ఏ బేయర్ దగ్గరకో సింజెంటా దగ్గరకో పోవాల్సిందే తప్ప ఏ విశ్వవిద్యాలయం కూడా తగిన మొత్తంలో ఏదో 1-2 రూపకల్పన చేస్తే సరిపోదు. రైతుల అవసరానికి తగ్గట్టుగా విత్తనోత్పత్తి చేయడం అనేది లేదు. మీ విత్తనాలు పనికిరావు, కంపెనీ విత్తనాలు నాణ్యమైనవి, అద్భుతమైనవి అని చెప్పడం మొదలుపెట్టినాక మన ఇంట్లో ఉన్న విత్తనాల కొండను పాల్గొట్టుకున్నాం. మార్కెట్ మీద ఆధారపడడం మొదలైంది. అంటే ఇది చూడటానికి చిన్న కథలాగా ఉంది కానీ ఇది వాస్తవ పరిస్థితికి ఇలా అద్దం పడుతుంది. మనకు చెప్పేదేమో ఇక్కడ మన ప్రొఫెసర్లు చెప్తున్నట్టు కనబడుతుంది కానీ ఆ ప్రొఫెసర్లను నిర్దేశించేది బయటున్న శక్తులు, మార్కెట్ శక్తులు. కస్టమైజ్ వీడి సైట్స్ వచ్చినాయి. ఇప్పుడు టమాటా మీద, కాటన్ మీద వీడి సైట్స్ వచ్చినాయి. కాటన్ మీద కొడితే గడ్డి చచ్చిపోతుంది కానీ పత్తి మొక్కకు ఏమీ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే దాన్ని ప్రమోట్ చేయడానికి వీళ్ళు ప్రోగ్రాము ఇక్కడ డిజైన్ చేస్తున్నారు. సో ప్రోగ్రామ్ డిజైనింగ్ అట్లా ఉండకూడదు. అంటే కంపెనీ ప్రయోజనం కోసము ప్రణాళిక రూపొందిస్తున్నావు, పాఠము చెప్తున్నావు, రైతు ప్రయోజనం కోసం ప్రణాళికలు రూపొందట్లేదు అనేది నా మేరకు నేను విశ్వసిస్తున్నది, నేను ఆచరణలో చూస్తున్నది కూడా. తెలిసింది కదా,
మన విత్తనపు కుండ ఎలా పగిలిపోయిందో, వ్యవసాయం క్రమంగా ఎలా పరాధీనమైపోయిందో, మరిప్పుడేం చెయ్యాలి అంటే మళ్ళీ ఎక్కడైతే మన పద్ధతులను ఆపి కంపెనీలను నమ్మామో ఆపిన చోటుకే వెళ్ళి మొదలు పెట్టాలి. నాటి మన తాతల నాటి వ్యవసాయంలో భాగంగా ఉన్న వాటిని మళ్ళీ నేడు తిరిగి తెచ్చుకోవాలి. రైతులు తమ ఆరోగ్యాలని, సమాజ ఆరోగ్యాన్ని బాగుపరచాలి. మునుపెన్నటికంటే కూడా ఇప్పుడు మానవ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డది. ఒకప్పుడు ఏ 10 ఊర్లకు ఒకటి క్యాన్సర్ కేసు కనబడేది. ఏ 10 ఊర్లకు 20 ఊర్లకు ఒక కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు కనబడేవి. ఇప్పుడు గనుక చూసుకున్నట్టయితే ప్రతి గ్రామంలో ఒక ఇద్దరో ముగ్గురో క్యాన్సర్ పేషెంట్లు కనబడతారు. ముగ్గురో నలుగురో కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు కూడా కనబడతాయి. ఇవాళ సమాజంలో ప్రబలుతున్న ఈ రోగాలకి నయం చేయాలనుకుంటే వీళ్ళకి శ్రేష్టమైన ఆహారాన్ని ఇవ్వాలి, కల్తీ లేని ఆహారాన్ని ఇవ్వాలి. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ రెండవ పని కూడా అవుతుంది. అంటే రైతు ఆర్థికంగా నష్టపోకుండా ఉండడమే కాకుండా సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడగలుగుతాడు. అంటే వ్యవసాయం బాగుపడాలంటేనే పెట్టుబడి ఖర్చు తగ్గాలి. ఇది తంబ్ రూల్. ఇంకా మనకు దీంట్లో ఎన్ని మాట్లాడినా కానీ, వ్యవసాయ సంక్షోభం గురించి ఏం మాట్లాడినా కానీ మనం తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి, పెట్టుబడి దగ్గరికే రావాలి. పెట్టుబడి తగ్గితే తప్ప రైతు మిగలడు. సాగుకు నీటి సదుపాయం చాలా ముఖ్యం. కానీ ఎంతో మంది రైతులు ఋతుపవన ఆధారిత వర్షపాతం, భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. మరి సాగునీటి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనే దానికి గాను వీరి పొలం చుట్టూ ట్రెంచెస్ ఏర్పాటు చేసుకుని బోరులను రీఛార్జ్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఆ ట్రెంచెస్ పక్కన మహాగని లాంటి కలపనిచ్చే చెట్లను పెట్టి భవిష్యత్కి భరోసా ఏర్పాటు చేసుకుంటున్నారు. నీ వ్యవసాయ క్షేత్రము 2 ఎకరాలు ఉంటే దాంట్లో 10% అంటే ఒక 2 గుంటలు నువ్వు మొక్కలు పెంచడానికి కేటాయించు. అది కూడా నీ పొలం బౌండరీలు వెంబడి. మేము దానికి ఏం పెట్టినామంటే రైతు భవిష్య నిధి పథకం అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు మేము చుట్టూ మహాగని చెట్లు పెట్టుకున్నాం. ఒక మహాగని చెట్టు 10 ఏళ్లలో అదమంగా మనకు ఒక 50 క్యూబిక్ ఫీట్ల కలప ఇస్తుంది అనుకుంటే, ఒక క్యూబిక్ ఫీట్కి ఇలా మార్కెట్లో 2500 ఉంది. చాలా పెద్ద మొత్తం అది. అంత ఆశ మనకొద్దు, మనం 500 అనుకుందాం. 50 క్యూబిక్ ఫీట్లు ఇంటూ 500 లెక్కేసుకుంటే 25,000 వస్తుంది. ఇవాళ ఈ గొయ్యి తీయడానికి, ఆ ట్రెంచ్ కొట్టడానికి, మొక్క పెట్టడానికి నేను పెడుతున్న ఖర్చు 250. 10 ఏళ్ళ తర్వాత నాకు వస్తున్న మొత్తము 25,000. ఇక్కడ నేను పెట్టిందేమో 250 రూపాయలు, నేను తీసుకుంటున్నది 25,000 రూపాయలు. సో చేను చుట్టూ కనుక నేను మొత్తము ఇట్లా పెట్టుకుంటే ఒక 2 ఎకరాల పొలం చుట్టూ కనీసం ఒక 400 చెట్లు పట్టినాయి అనుకుందాం. 400 ఇంటూ 25,000 అంటే 1 కోటి రూపాయలు రైతు దగ్గర డిపాజిట్ అమౌంట్ ఉన్నట్టే లెక్క. ఇది ఈ రకంగా చేసుకుంటే ఏంటంటే, ఒకటేమో భూగర్భ జలాన్ని స్థిరీకరింపజేయడానికి ఇంకుడు గుంతగా ఉపయోగపడుతుంది. తర్వాత ఆ వచ్చిన కలప మనకు భవిష్య నిధి లాగా ఉపయోగపడుతుంది. ఇది కనుక మనం ఆచరించినట్టయితే 2 ఎకరాల రైతు కూడా రేపటికి దిగులు లేకుండా బతకొచ్చు అనేది. దేశవ్యాప్తంగా 85% మంది, తెలంగాణ వ్యాప్తంగా 91% మంది చిన్న సన్నకారు రైతులే. వీరిలో నేటికి చాలా మంది కూడా మోనోక్రాపింగ్ అంటే ఏకపంట విధానాలనే అవలంబిస్తున్నారు. దీనివల్ల అనుకోని ప్రకృతి విపత్తులు సంభవిస్తే పంట పూర్తిగా నష్టపోయి పెట్టుబడి మీద పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. అదే మల్టీ క్రాపింగ్ అయితే ఒక పంట పోయినా కూడా మరొక పంట ఆదుకునే పరిస్థితి ఉంటుంది. 4-5 రకాల పప్పులు ఒకటే చేలో వేసుకునేవాళ్ళు. కంది చెట్టుకు అల్లుకొని అలసంద, ఆ సందు లోపట ఇన్ని పెసర్లు, ఇన్ని మినుములు వేసుకుంటే అన్ని రకాలు తన చేలోనే అందుబాటులోకి వచ్చేవి. అది పోయిన తర్వాత వ్యాపార పంటలు ఎప్పుడైతే అడుగుపెట్టినాయో, కాటను, మిర్చి, పొగాకు ఇవి వచ్చిన తర్వాత ఆ మిగతా అన్నీ పోయినాయి, మిగతా వనరులు అన్నీ పోయినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీకు ఎటు చూసినా అనేక రకాల మొక్కలు కనబడతాయి.
ఒకవైపు కొబ్బరి కనబడుతుంది, ఒకవైపు అరటి కనబడుతుంది, మరోవైపు కరివేపాకు కనబడుతుంది, వెదురు కనబడుతుంది. ఇన్ని రకాలు అయ్యేటప్పటికీ ఒకవేళ ఇప్పుడు నేను ప్రధాన పంట మామిడి అనుకున్నాను అనుకోండి, మామిడికి రేట్ లేకపోతే ఇంకో పంట మీద నాకు అంతర పంటలుగా వేసుకున్న కూరగాయల మీద కాసింత ఆదాయం వస్తుంది. కాబట్టి నేను పూర్తిగా లాస్ అయ్యే పరిస్థితి ఉండదు. అట్లనే ఇప్పుడు ఈ చెట్లకి కొమ్మలు అటు ఇటు పెరుగుతూ ఉంటాయి. ఆ కొమ్మలను కోసుకొచ్చేసేసి 4 మేకలు పెట్టుకొని మేకలకు వేసుకుంటే అది ఆదాయమే అవుతుంది. అట్లా మేకలు ఇచ్చే ఎరువు కూడా నాకు అవసరానికే ఉపయోగపడుతుంది. అంటే మనము ప్రణాళిక రూపొందించుకోవటం దగ్గర ఉండాలి. అంటే సూక్ష్మ ప్రణాళిక రూపొందించుకున్నట్టయితే 2 ఎకరాల రైతు కూడా దర్జాగా బతకొచ్చు. సమగ్ర వ్యవసాయ పద్ధతిలో కోళ్ళు, గొర్రెలు, ఆవులు, మేకలు, తర్వాత కొన్ని చేపలు, వివిధ రకాలైన పంటలు, మనం వీటన్నిటిని కూడా మనం ఇక్కడ ప్రాక్టికల్గా 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. దీంట్లో ఆవులు పెట్టుకున్నాం కదా, ఆవులను మన పొలంలో కొంత మనము గడ్డి పెంచుతున్నాము, గడ్డి రకాలు. ఆ గడ్డి రకాల నుంచి, గడ్డి జాతుల నుంచి ఆవులకు గడ్డి ఇస్తున్నాము. ఆవుల మేత అవి తిన్న తర్వాత వచ్చేటటువంటి పేడను, మూత్రాన్ని మళ్ళీ మనము పొలానికే వాడుతున్నాము. మళ్ళీ దీని ద్వారా వచ్చినటువంటి పంటలను మనం అమ్ముకుంటున్నాం. అంటే ఏదైనా కూడా ఒక సర్కిల్గా మనకి ఇక్కడే తిరుగుతున్నది. దీంట్లో ఎక్కడ కూడా వృధా అనేది కావటం లేదు. వృధా కాకుండా మనం చేస్తున్నాము ఒక పని అంటే అది 100% కరెక్ట్ పని మనం చేస్తున్నాము. రైతులకు పంట పెట్టుబడిలో అగ్రస్థానం ఎరువులు, పురుగుమందులదే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ పరిణామాల వల్లే నేల తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది. మరి దీని నుండి బయటపడడం ఎలా అంటే నేలను సహజ పద్ధతుల్లో పునర్జీవింపజేసుకోవడమే. ఎందుకంటే నేల ఆరోగ్యం బాగుంటేనే దానిలో పండే పంట బాగుంటుంది. గడ్డి, కలుపు, ఆవు పేడ ఏదైతే ఉంటుందో అదంతా తీసుకొచ్చి మేము ఇట్లా లేయర్స్గా పరుస్తాము. లేయర్స్గా పరిచిన తర్వాత అది ప్రతి 3 మంత్స్కి అంటే 3 నెలలకు ఒకసారి మేము దాన్ని తీసి పక్క నుంచి తీసి పొలంకి వాడతాము. రైతులందరికీ మనవి ఏంటంటే మన పొలంలో వచ్చే పంట వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని మనం తలగబెట్టకుండా ఒక కంపోస్ట్ పిట్ లాగా చేసుకుంటే అది మగ్గి అది మన పొలానికి చాలా బలం ఇస్తుంది. ప్రతి రైతు అంటే చిన్న రైతైనా పెద్ద రైతైనా కానీ తన చుట్టూ పరిసరాలలో దొరికేటటువంటి సహజ సిద్ధంగా దొరికేటటువంటి పదార్థాలతో కనుక ఎరువులు, పురుగు మందులు తయారు చేసుకుంటే చాలా ఖర్చును తగ్గించుకోవచ్చు. వ్యవసాయం అనేది భారం కాకుండా సంతోషంగా ఆయన జీవనం గడపడంతో పాటు కొంత లాభాలను కూడా ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. మందులను వీలైనంత మటుకు మన పొలంలో, మన పొలం గట్టున మనం తయారు చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఇప్పటి వరకు మా పొలంలో మేము మా ఆవుల పేడ, తర్వాత పొలం వ్యర్థాలు, కలుపు మొక్కలు ఇవన్నిటి నుంచి వచ్చిన వాటితో తయారు చేసినటువంటి కంపోస్టు, తర్వాత వేప కషాయము, ఆముదపు కషాయము, కానుగ కషాయము, ఆముదాల కషాయము, ఇవి తర్వాత గ్రోత్ ప్రమోటర్స్గా పల్లీలు, ఆవాలు, ఆముదాలు, పంచగవ్య ఇట్లాంటి వాటితో చేసుకున్నటువంటి ఎరువులు. అంటే ఆవాలు, ఆముదాలు, పల్లీలు అన్నింటినీ రుబ్బి ఎరువులుగా చేసుకుంటున్నాము. పంచగవ్యాన్ని డెల్యూట్ చేసి స్ప్రే చేస్తున్నాము. గోకృపామృతం వాడుతున్నాము. వీటన్నిటితో పాటు పేడ ద్రావణం అనేది మా ఫార్ములేషన్ ఉన్నది, దాన్ని మేము వాడుతూ ఉన్నాం. అంటే ఏది కూడా మాకు తడిసి మోపడి కావటం లేదు, విపరీతమైన ఖర్చు కావట్లేదు. మేము మార్కెట్లో కొనుక్కొచ్చుకునేది కేవలం బెల్లం ఒకటి, తర్వాత ఈస్ట్, ఈ 2 మాత్రమే మేము కొనుక్కుంటున్నాం, కానీ మిగతా ఏవి కొనుక్కోవటం లేదు. సస్యరక్షణ ఎట్లా అంటే పంటను కాపాడుకోవటము అంటే నోరు తిరగని పేర్లు, లెక్కలేనన్ని పేర్లు. ఒకడు రాకెట్ అంటాడు, ఒకడు రేజర్ అంటాడు, ఒకడు AK-47 అంటాడు, ఒకడు బుల్లెట్ అంటాడు. ఇట్లా రకరకాల పేర్లు పురుగు మందులకు పెట్టేసి అమ్ముతున్నారు. వాస్తవానికి ఈ పురుగు మందుల ఉత్పత్తికి సంబంధించి కానీ, వాడకానికి సంబంధించి కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మన దేశంలో లేనే లేదు. చాలా పురుగు మందులు బయటి దేశాలు అంటే ప్రధానంగా యూరోప్ దేశాలు నిషేధించిన పురుగు మందులు ఇక్కడ యథేచ్ఛగా మనం వాడుతున్నాం. వాస్తవానికి ఒక పురుగు మందు తయారు చేయడానికి, ఒక ఎరువును తయారు చేయడానికి వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో దానికి 10 రెట్లు వ్యాపార ప్రకటనల మీద ఖర్చు పెడుతున్నారు. మీరు నిజంగా పంటల సీజన్లో కనుక చూడండి టీవీలు, ప్రతి నిమిషానికి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. వాస్తవానికి ఒక 200 రూపాయల మందును ఆయన తయారు చేస్తుంది 20 రూపాయలకి, దాన్ని అమ్ముతుంది 200కి, వ్యాపార ప్రకటనలకు చెల్లిస్తున్నది 100 రూపాయలు, మిగతా 100 రూపాయలు లేదా 80 రూపాయలు ఆయన జేబులో లాభంగా
ఉంటుంది. ఇప్పుడు మన ఎటిమాలజిస్టులు ఉన్నారు యూనివర్సిటీలో. ఇప్పుడు పలానా సమస్య వచ్చింది, పలానా కంపెనీ మందు కొట్టు అని చెప్పడం కంటే ముందు పలానా ఆకులు ఏమైనా పనిచేస్తాయేమో చూడు అని చెప్పగలిగే పరిస్థితి వస్తే ఈ సమస్య నుంచి రైతును బయటపడేయగలుగుతారు. కానీ పొరపాటుగా కూడా వాళ్ళు ఆ మాట చెప్పరు. ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బిగ్ కంపెనీస్. సమస్య నాది, నా సమస్యలోంచి నేనే బయటపడాలి. నేను బయటపడితే, నేను బాగుపడితే నాతో పాటు 4 రైతులకు కూడా అరే వాడు బాగుపడ్డాడు కదా, మనం కూడా ఆ తోవల పోదామని చెప్పేసి పక్క రైతుకు ధైర్యం ఇవ్వడానికి పనికొస్తుంది. ఇప్పుడు మా రైతులందరినీ మొత్తం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల రైతులందరం జిల్లాకు ఒకరి చొప్పున అందరినీ పిలిచి మీటింగ్ పెట్టిన దానికి స్పాన్సర్షిప్ ఎవరిదంటే బేయర్ది. బేయర్ కంపెనీ వాడు స్పాన్సర్ చేసిన మీటింగ్లో రైతులకు చెప్పేది బేయర్కి సంబంధించిన విషయమే ఉంటుంది. వచ్చేటప్పుడు మాకు అందరికీ ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు. బేయర్ వాళ్ళది ఒక పెన్ను, బేయర్ వాళ్ళది ఒక టవలు, దాని మీద బేయర్ బ్రాండ్ వేసుకొని. అంటే నా ఇంట్లో నేను ముఖం తుడుచుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు కూడా బేయర్ను చూసుకోవాలి, అంటే నా బుర్రలో బేయర్ ఫిక్స్ అయిపోవాలి అనేది వాళ్ళ అభిమతం. అనుకున్నప్పుడు మన పరిశోధనలు అక్కడే ఉంటాయి. శాస్త్రవేత్తలకు ఒకవైపేమో మన ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నుల్లోంచి ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, మరొక జీతమేమో ప్రైవేట్ కంపెనీలు ఇస్తున్నాయి. మనుషులకు పనిచేసే హోమియోపతి మందు మొక్కలకు ఎందుకు పనిచేయదు అనే ఆలోచనల్లోంచి పుట్టిందే ఆగ్రో హోమియోపతి. ఒక సామాన్యుడు శాస్త్రవేత్తగా మారి తన పొలంలో పరిశోధనలు చేసుకొని ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాడు. అతి తక్కువ ఖర్చుతో ఎంతో మంది రైతులు తెగుళ్లను నిరోధించుకునేలా చేశారు. రైతు ఎంత శ్రమపడి పండించినా తాను పండించిన పంట అమ్ముకోవడం పెద్ద సమస్యగా మారింది. దానికి వీరు అవలంబిస్తున్న విధానం తమ పంటను ఆన్లైన్, ఆఫ్లైన్లతో పాటు తాము పండించిన పంటలకు విలువ జోడించి అనేక రకాల బై ప్రొడక్ట్స్లను తయారు చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు మన నల్గొండ జిల్లా ఒకప్పుడు బత్తాయికి ప్రసిద్ధి. క్రమంగా మా బత్తాయి తోటలు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే పంట వచ్చినప్పుడు రైతుకు రేటు వస్తలేదు, రేటు ఉన్నప్పుడు రైతు దగ్గర పంట ఉండలేదు. ఇది చూసేసేందంటే ఖచ్చితంగా ఇంట్లో రకాలు ఏమైనా ఉన్నాయని వెతుక్కుంటే వియత్నాంలో ఒక వెరైటీ దొరికింది. 365 రోజులు వస్తుంది, పండు చాలా నాణ్యంగా ఉంటుంది, రుచి బాగుంటుంది. అట్లా ఒకటి వెతుక్కుంటే మిసోరీలో దొరికింది, ఒకటి ఆఫ్రికాలో. ఇట్లా ఇప్పుడు ఒక 4 బత్తాయి జాతుల్ని సేకరించినాం. అవి కూడా 365 రోజులు కాస్తాయి. అట్లనే కొన్ని నిమ్మ జాతులు 365 డేస్ రావాలి. 365 రోజులు కనుక పంట ఉన్నట్టయితే రైతు ఒక పంట పోయినా కానీ రెండో దాని గురించి ఆందోళన పడాడు. ఇంకోటి, ఈ పండించిన పంట ఏదైతే ఉందో, నేను గుళికలు వేయకుండా కలుపు మందులు కొట్టకుండా పండించిన బియ్యం నా దగ్గర ఉన్నాయంటే కొనేవాళ్ళు చాలామంది వస్తారు. తద్వారా నేను నా బియ్యం తిన్న మీ ఆరోగ్యాన్ని కూడా నేను కాపాడినని అవుతా. అంటే అటు సామాజిక ఆరోగ్యం బాగుపడుతుంది, ఇక్కడ రైతు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కాబట్టి ఇక్కడ మూలం ఇక్కడ ఉంది, మొదలు పెట్టాల్సింది కూడా ఇక్కడ నుంచే. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది రెవెన్యూ జనరేట్ అవ్వడానికి ఉన్నటువంటి మంచి అవకాశము. వ్యవసాయం చేస్తే లాభాలు రావు, వ్యవసాయాన్ని వదిలిపెట్టి పోవాలి, చదువుకొని వాళ్ళు మాత్రమే చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు వ్యవసాయానికి పనికిరారు, ఇట్లాంటివన్నీ ఇంతకుముందు వరకు ఉండేది. ఇప్పుడు వ్యవసాయంలో కొత్తగా వచ్చే వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే వస్తున్నారు, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మేము కూడా మా పొలంలో వచ్చినటువంటి పంటను మొత్తం కూడా వాల్యూ యాడ్ చేసి మార్కెట్ పంపించే దిశగానే మేము చూస్తున్నాము. మా 6.5 ఎకరాలలో మేము ఎక్కడ కూడా కొంచెం జాగా కూడా ఇచ్చిపెట్టకుండా ప్రతి ఒక్క ఇంచుని మేము కల్టివేట్ చేసుకుంటున్నాము, ప్రతి దాన్ని మేము ఉపయోగించుకుంటున్నాము. దీని ద్వారా ఇంత పనులు చేసినాక ఇన్కమ్ దానంతటే వస్తుందండి. మనం శ్రమ చేస్తున్నాము, మన శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో ఉంటుంది. మోనోక్రాప్ సిస్టంలో ఇది సాధ్యపడదు, ఎందుకంటే అది లక్కీ లాటరీ లాగా ఉంటుంది. వస్తే రావచ్చు, పోతే పోవచ్చు. పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, రావడానికి తక్కువ. వీరి విధానాలను ఎంతో మంది రైతులు పాటిస్తున్నారు. పాటించాలని నిత్యం వీరి దగ్గరికి సలహాలు, సూచనలను తీసుకోవడానికి ఇతర ప్రాంతాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి సైతం వీరిని కలవడానికి వస్తుంటారు. అవును మరి, ఇన్నాళ్ళు లాభార్జనే ధ్యేయంగా ఉన్న కంపెనీలను నమ్మి రైతులు నిండా మునిగారు. అలాంటి రైతులకు ఇప్పుడు కావాల్సింది నమ్మకం. అలాంటి నమ్మకం తమలాంటి తమ తోటి రైతే ఇస్తున్నాడు.
2 ఎకరాలున్నా రేపటి భయం వద్దు, ఇలా చేయండి అని భరోసా ఇచ్చే మాటలు, ఆ మాటలకు వాస్తవ రూపం అక్కడ కనిపిస్తున్నప్పుడు అలసిన రైతుకు ఇలాంటి వారు ఒక ఆశాజ్యోతే కదా. అన్న నా చేనికి సమస్య వచ్చింది, ఇగో ఇది చేసుకో అన్న పరిష్కారం అవుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళు రకంగా అన్న నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు నలుగురికి ఉపయోగపడేటోడివి, నువ్వు ఆరోగ్యం కాపాడుకోవాలా, నువ్వు ఇంకో 10 కాలాలు మా మధ్యన ఉండాలని కోరుకుంటాడు. ఒక ప్రాంతం అని కాదు, అనేక ప్రాంతాల రైతులతోటి నాకు చాలా అనుబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఒక రకంగా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నన్ను వాళ్ళ సొంత ఇంటి మనిషిగానే చూస్తారు. ఆహారం విషతుల్యం అయిపోతుంది కాబట్టి సమాజం రోగగ్రస్తం అవుతుంది. ఈ రోగగ్రస్తమైన సమాజాన్ని కాపాడుకునే బాధ్యత కూడా రైతుదే. తన ఆరోగ్యాన్ని, తన ఆర్థిక పరిస్థితిని సంరక్షించుకుంటూ సమాజ ఆరోగ్యానికి కూడా బాధ్యత పడాలి. బాధ్యత పడాలంటే కూడా ప్రకృతి వ్యవసాయం ఒక్కటే శరణ్యం. అప్పుడేముంది మేడం, మామూలుగా పెండ వేసి నాగలితోని దున్ని వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడైతే అట్లా కాదు కదా. అప్పుడైతే చేలల్లో చెత్త పడితే చేనులలో పోయి ముదురు గిట్లా తీసి చేస్తుండే. ఇప్పుడు ఏదో మంచిగా కలుపు మందు చల్లి ముదురే తీయడం లేదు కదా, అది పని తప్పుతుందని చూస్తున్నారు కదా ఎక్కువ మంది. పెద్దలు చేసిందేమో అప్పుడు పశువుల పేడతోటి ఆకులు చెట్లు కోసుకొచ్చి చేసుకొని అంతర పంటలు వేసుకున్నప్పుడు అది బాగా ఉండేది. ఈ మధ్యలో కంపెనీ వాళ్ళు వచ్చి మా సీడ్ పెట్టండి, మా ఎరువులు వేయండి, దాన్ని పోల్చుకుంటూ పోతూ ఉంటే దాంతో మనకు ఇబ్బందులు చాలా జరిగిపోతూ ఉన్నాయి. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే కొద్దిగా ఆర్గానిక్ టైప్లోకి వస్తే మనకు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్నట్లయితే కనుక మనకి దాన్ని బట్టి మెల్లమెల్లగా మా వ్యవసాయం అగ్రికల్చర్లో మార్చుకుందామని 1 year నుంచి మన ఈ మినుము కానీ పెసర కానీ మన జీలు అనేది వచ్చి పొలంలో వర్షాకాలం పడినప్పుడు వేసుకొని దాన్ని బట్టి మరి మందులు తగ్గించుకుంటూ పొలాలు నాటేసుకుంటాం. అంటే ఇది మనకు కొద్దిగా చేను కూడా బలంగా వస్తుంది, భూమి కూడా సారవంతంగా ఉంటుంది. నాకు 8 ఎకరాల భూమి ఉందండి. నేను 8 ఎకరాల్లో కూడా వరి పండిస్తున్నాను. వరి ఏంటంటే ఫెర్టిలైజర్తో పండియడం వల్ల ఫెర్టిలైజర్తో పండిస్తున్నాను. ఫెర్టిలైజర్ పండించిన తర్వాత ఈరోజు ఆహారం అనేది అంతా విషతుల్యం అవుతుంది అనేసి నేను ఫస్ట్ ఒక 1 ఎకర్ను స్టార్ట్ చేసిన. బాలరెడ్డి గారి సూచనలు తీసుకొని ఫస్ట్ 1 ఎకర్ను స్టార్ట్ చేసి దీంట్లో తేడా చూస్తే మన తినే అన్నంలో కూడా తేడా కనిపించింది. నేను కాకుండా నా తోటి మిత్రులకు కూడా ఇచ్చినప్పుడు ఈ రైస్ తేడా వచ్చింది. వాళ్ళు కూడా నాకు అదే రైస్ కావాలని నాకు ఆర్డర్స్ రావడం మొదలుపెట్టినాయి. సో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన. నాకు నెక్స్ట్ ఏంటంటే మొత్తం ఒకటే పంట కాకుండా డిఫరెంట్ చేయాలనే ఆలోచనతోటి చేద్దామని చూస్తున్నా. ఆల్రెడీ స్టార్ట్ చేసిన. కోళ్ళు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. ఏ సీజన్లో ఆ సీజన్లో వస్తుంటే ఒక దాంట్లో లాభం రాకపోయినా ఇంకో దాంట్లో లాభం వస్తుంది కాబట్టి మనకు యూజ్ అవుతుందండి. తప్ప ఒక రైతు అభివృద్ధి చెందాడా లేదా అన్నదానికి నేను సాగులో సంతోషంగా ఉన్నాను అని ఆ రైతు చెప్పే మాటల కన్నా మించిన కొలమానం ఏమైనా ఉందా? గుండెల నిండా ఆనందం, రేపటి పట్ల దిగులు లేని వారే ఆ మాట చెప్తారు. బాలరెడ్డి అదే మాట చెప్తున్నారు. తన తోటి రైతుల నుండి కూడా అదే మాట వినాలనుకుంటున్నారు. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రెండెకరాలున్న రైతుకు కూడా రేపటి గురించి దిగులు లేకుండా భరోసానిచ్చేదే సమగ్ర ప్రకృతి సాగు విధానం. రైతన్నలందరూ కూడా ఈ విధానాన్ని అవలంబిస్తేనే వ్యవసాయ రంగంలో నిలదొక్కుకోగలరు, ఏ చింత లేకుండా బతకగలరు. అంతేకాకుండా సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరచగలరు. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, అమేయ కృషి వికాస కేంద్రం, రామకృష్ణాపురం నుండి. For more videos like this, subscribe Big TV channel.